ఎందుకు ఇప్పుడు ఉండవు మాట్లాడడానికి రా కాదు కాదు పో మరి అంత పని ఉంటే పోవే. ఎంత లాస్ అయింది తెలుసా నాకు. ఏంటంటే అందరు ఏంది అని ఎవరు చూసినా ఏంది అది ఎట్లా తీసినావు అని అంటారు. సింపి మంచిగా ఏమంటారు యాసిడ్ బిచ్చగాడు సేమ్. అరే బిచ్చగాడు అరే ఏం లేదు కానీ కూసో 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 కూసో. అందుకే ఒక డైర్ తోటి దానికి 4 బుక్కలు పెట్టి ఇట్లా వీడియోలు తీస్తున్నా మా అన్న వాళ్ళతో, అన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నా నేను కూడా చెప్పి. అరే అరే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటంటే బాలరాజ్ గారు ఉన్నాడు, సో వాళ్ళతో ఫ్రాంక్ తీద్దామని మేము ఫిక్స్ అయిపోయినాం. ఇంతకుముందుకు బికారి అనే షార్ట్ ఫిల్మ్ తీసిండు, వాడే తీసిండు, కానీ బాగా వచ్చింది. సో ఏమంటారంటే కాకపోతే వ్యూస్ ఎక్కువ పోలేదు. సో నో ప్రాబ్లం, ఏదైతే ఉన్నది ఇప్పుడైతే వాడిని పిలిచి కొంచెం వారి మీద ఫ్రాంక్ తీద్దాం అనేసి అనుకుంటాను. అంటే ఎట్లా అంటే వాడు యాక్టింగ్ మంచి చేయలేదు అని కొంచెం రెచ్చగొట్టి కొద్దిసేపు ఆడుకుందాం అని అంతో జస్ట్ అంతే, నార్మల్, ఇంకా ఎక్కువ ఏం లేదు. సో ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడండి, షేర్ చేయండి, ఉంటుంది. సో ఓకే ఓకే కాల్ చేద్దాం. వచ్చినట్టు రియాక్షన్ ఎత్తట్లేడుగా. హలో చెప్పన్నా, ఏడున్నావురా? బయట బయట అంటే ఎక్కడ? సిట్టింగ్లో ఉన్నావా? ఊరి దగ్గర పోతానావా? లేదన్నా చెప్పన్నా, బయటికి పోతానా. అదేరా ఎడిపోతాను అంటున్నా. ఇంటికి పోతానా? ఎడి నుంచి పోతాను? సరే కానీ కొంచెం అర్జెంట్ ఒక విషయం ముచ్చట మాట్లాడాలి, వస్తావా? సరే వస్తున్నా. కాదు ఈ మన ఇది మన అడ్డున చూసినావా? మన చెట్టు లేదురా, అక్కడికి వచ్చేసి. అదే ఆ చెట్టు, రావి చెట్టు దగ్గర ఉన్నది, ఆడికి వచ్చేసి. ఓకేనా? తొందర అర్జెంట్. సరేనా? సరేరా, ఓకేరా. ఇప్పుడైతే మనం చెట్టు కాడికి పోయి మనం కెమెరా ఇట్లా సెట్ చేసుకుందాం. ఇంకోదంటే ఇక్కడ అంత సౌండ్స్ ఇట్లా అని వస్తాను ఆడికి పోదాం. సరే వచ్చేసారా? చలో పని. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఏం సంగతి నిమ్మలంగా మంచి చెప్తాను. ఏం లేదా, కూర్చో. దిగుతాయి, కింది దిగుతాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాగానే ఉన్నాగా. ఏంద్రో ఏదో సంవత్సరం క్రితం చూసినట్టు చెప్తానే ముచ్చట. కాదు కాదు, ఎడు ఎత్తానవరా? ఎటు లైన్ పోయి ఎత్తానా? బఫే చెప్తానావా? బత్తి ఎత్తాను. మరి ఏం లేదు, ఇంకో షార్ట్ ఫిలిం ఉన్నది తీద్దామని అనుకుంటాను. తీద్దాం కానీ మరి అసలు ముచ్చట చెప్తాను. ఇంకొక షార్ట్ ఫిలింకి ఏమంటారు, ఇంకొక కొత్త క్యారెక్టర్ వచ్చింది, మరి ఏమంటారు? నువ్వు ఆయన ఏందని అర్థం కాదు. స్టోరీ చెప్తే చెప్తాను. స్టోరీ అంటే నువ్వు కాదు నువ్వు చేస్తామని అనుకుని నేను అనుకుంటే నీకే ఇద్దును, నీకే చెప్దును. కానీ ఇక ఏమంటారు, మొన్న తీసినాక బికారి తీసినాక దానివల్ల ఎంత మైనస్ అయింది తెలుసా, ఎంత లాస్ అయింది తెలుసా నాకు. ఏంటంటే అందరు ఎవరు చూసినా ఏంది అది ఎట్లా తీసినావు అని అంటారు. నిన్ను నీకు విగ్గు కొనిచ్చి, నీకు బట్టలు కొనిచ్చి, నీకు నీ ముఖానికి మసి రాసి సింపి మంచిగా ఏమంటారు యాసిడ్ బిచ్చగాడు. అరే బిచ్చగాడు అరే అంటే బిచ్చగాడు లెక్క తీసినావు అన్నట్టు. అరే పర్ఫెక్షన్ ఇచ్చినావు కానీ తీరా ఎక్స్పెక్ట్ చేసినావు. ఒక 10-15 రోజులు కింద మీద కష్టపడితే 1.4 అలా పోతే అది బానిసా అనుకోకుండా తీసినాం. అది ఒక కాదు, బానిసా ఏమో అనుకోకుండా తీసినాం. 37 దాకా పోయింది అది. నువ్వే పర్ఫెక్షన్ ఇవ్వలేదు అట్లా
అనిపించలేదు గణేష్ కూడా అదే అన్నాడు. నేనే అంటాను ఏమున్నది ముఖమే చెప్పినట్టు గీటప్ వేసిన, చెప్పినట్టు బట్టలు చింపుకున్నా, చెప్పినట్టు విగ్ అరే నేను రా చింపింది బట్టలు నేను చింపిన. చింపితే చింపినవులే, కరెక్ట్ చేయాలి కదా చింపినా కూడా. అదే కానీ కరెక్ట్ చేస్తే చింపకుండా మంచిగా ఉండేమో నువ్వు. తినిపించిన కదా బీర్ ఆపి అంటే కూడా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? నీ వల్ల ఏం లేదు కానీ కూసో ఎందుకు లేస్తాను కూసో కామెడీ మాట్లాడతాను. కామెడీ గారా నువ్వు చేసింది, కామెడీ గారా అని నువ్వు అనుకుంటాను అని వాళ్ళు అనుకుంటారు. పర్ఫెక్షన్ అనుకుంటాను కానీ అది అనొద్దులే కానీ. అరే నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసురా. కాదు నువ్వు కూసో ఎందుకు లేస్తాను? ఎందుకు లేస్తాను రా మా అంటే కాదు మా అంటే కూసో కాదు నీ వల్లనే గాలి అని నువ్వు అనుకుంటా కానీ నీ వల్ల ఫస్ట్ కూర్చో. నువ్వు ఎందుకంతా రెచ్చగొడుతున్నావు? రెచ్చగొట్టడం ఏమున్నది కానీ నాకే బాధ అవుతుంది. అవుతుంది అనలేం కదా. నాకు కూడా బాధ ఉంటది. వేరే క్యారెక్టర్ చూసుకున్నా ఇప్పుడు వేరే వాళ్ళని చూసినా మంచిగా తీసేటోళ్ళు. తర్వాత మళ్ళీ యుద్ధం అంటే కాదు, నిన్ను కాకుండా వేరే పెట్టుకుంటాను అట్లా చెప్పాలి కదా నీకు మాట. మళ్ళీ ఫీల్ కావా అన్న లాస్ట్ నన్ను తీసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వేరే వాళ్ళని ఇట్లా తీసుకుంటావు అనవా? ఎందుకంటే ఏమంటారు నువ్వు నిన్నేమన్నా ఫేమస్ చేద్దాం అది అనుకున్నా కానీ నేను కూడా నీ మీద ఆధారపడి ఉన్నా కదా. బెస్ట్ నువ్వు చెప్పినట్టు చేసిన, కూడా ఒప్పించినా కదా. ఎవరికైనా చూపించండి రా, ఇట్లా వీడియోలు ఇస్తున్నా మా అన్న వాళ్ళతో, అన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నా నేను కూడా చెప్పిన. అరే మంచి స్టోరీ అనుకోలేదు. మంచిగా చేసిన కదా, మేకప్ ఇట్లా అంతా చేసిన కదా, విగ్ కూడా తీసుకొచ్చిన కదా. వీనికి కాదు, వీనికి ఏం చేయాలంటే ఒక చిప్ ఇవ్వాలి, వానికి చిప్ ఇచ్చి గోరసాన్ని చిత్తే అప్పుడు సెట్ అవ్వు. కానీ ఇక వాడు తర్వాత మళ్ళీ గణేష్ మీద ఏడవద్దు మళ్ళీ. అంటే తర్వాత నీ క్యారెక్టర్ ఆయన చేసేది కాబట్టి అంటే ఫీల్ అవుతాను బొంగ మీద ఫీల్ అవుతాయి ఏం కాదు. కానీ బాధ అవుతుందిరా బాలు, నీకేనే కదా నాకు కూడా బాధ అవుతుంది, మస్తు బాధ అవుతుందిరా. యాజ్ ఎ క్యారెక్టర్ నాకు కూడా బాధ అవుతుంది. పబ్లిసిటీ చేయాలి ఇట్లా, అదే షార్ట్ ఫిల్మ్ పెట్టుకుని మంచిగా ఏమంటారు ఇట్లా ఒక బోర్డు పట్టుకొని డైరీ మీద చేయాలి. డైరీ మీద అంగి లేకుండా చేయాలి, చినిపోయిన డైరీ. చెప్పు ఓకేనా? మంచిగా తీస్తావా డైరీ చెప్పేనా? ఎంత చేయలేడు కానీ యాంగిల్ మంచిగా పెడతావా? ముందు షార్ట్ ఫిల్మ్ తీసిందే నాకు చెప్తే సరిగ్గా తీసినా లేదా అని చెప్తారు. మరి ఇప్పుడు తీసిందని మీరు ఏమంటారు? మరి మొత్తానికి తీయలేదు అంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇంత ముందుదేరా ఇప్పుడు బికారీ ఉందా, బికారీ కొంచెం పబ్లిసిటీ ఎక్కువ పోలే కాబట్టి దాన్ని పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ ఎట్లా చేయాలంటే సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని చేయాలి. సేమ్ కాస్ట్యూమ్ అంటే కొంచెం ఓవర్ కావాలి. ఓవర్ అంటే మామూలు ఓవర్ కాదు, ఘోరమైన ఓవర్ కావాలి. అందుకే ఒక డైరీ తోటి దానికి 4 బొక్కలు పెట్టి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 4 బొక్కలు పెట్టి చెప్పిన సీరియస్ చెప్పు, జోక్ అనుకుంటాడు. దోమైంది నోట్లకి. కానీ మీరేమనుకుంటారు చెప్తున్నారు? ఫైనల్ మ్యాటర్ చెప్పేసి ఇక్కడ మీరు ఈ మ్యాటర్ కోసం ఇక్కడ పిలిచింది మీరు ఎందుకు ఇప్పుడు ఉండవు మాట్లాడడానికి? కాదు కాదు పో మరి, అంత పని ఉంటే పోవే. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. నువ్వు మంచిగా చేసినావు నువ్వు అనుకుంటా చెప్తాను కదా. ఇట్లా పట్టుకో, పాంప్లెట్ మంచి పెద్దది కొట్టిస్తాం. హలో రేపు స్టార్ట్ చేస్తాను షార్ట్ ఫిలిం వీడియో. వీడియో తీసుకో. నేను చెప్పేది
ప్రాంక్ చాలు అంతే, వాడు బాగా ఫీల్ అవుతాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందుకే బొక్కలు డ్రైవర్ అనేది. తీసుకురా కెమెరామెన్ జాగ్రత్త. అంత పెద్ద ఫోను, అంత పెద్ద మనిషి ఆడ చెట్టు పక్కన నిలబడి వీడియో తీస్తా. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. టెన్షన్ పడదు అట్లా. బొక్క డైర్ పెట్టుకుని మంచిగా ఏమంటారు ఎంజాయ్. అర్థమవుతుందా? అరే అన్న మాటలు ఎట్లయింది ఘోరంగా అయింది. అన్న మాటలు ఇంకా సార్ నేను ముఖం కూడా చూడబుద్ది అయితే నిజంగా మరి యాక్టింగ్ మంచి లేదు నువ్వు. ప్రాంక్ అయిపోయింది అంతే. అట్లేం కాదులే కానీ మంచిది ఇష్టం అని అది మనం ఏం చేయలేము. చెప్పు ఇట్లా షార్ట్ ఫిల్మ్ చూడమని చెప్పు. ఫ్రెండ్స్ మన దగ్గర ఒకటి కొత్త ఛానల్ స్టార్ట్ చేసినాం. ఏంటంటే ఇందులో ప్రాంక్ వీడియోస్ ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఛానల్ పేరు వచ్చేసి BGS ప్రాంక్స్. సో ఇంకా ఏంటంటే ముందు 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 వీడియోస్ వచ్చే దాంట్లో మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం తప్పకుండా, ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరిగిన కన్వర్జేషన్ సంబంధించింది ఏంటంటే తెలీదు వీనికి కూడా. కాకపోతే ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఏమంటారు ఇక ఎక్కువ గుంజడం అవుతుందని. కాబట్టి ఇంకోటి ఏంటంటే దాని గురించి ఇప్పుడు ఎరుపుకోలు చేసేది అది కాదు, నిజంగా ఏమంటారు బికారి షార్ట్ ఫిల్మ్ తీసినాం. సో అందులో వీడే మెయిన్ క్యారెక్టర్. సో బాగానే తీసిండు. మేము జస్ట్ నార్మల్ గా అనుకున్నాను కానీ మంచిగానే చేసిండు. సో ఏమంటారంటే బాగా తీసిండు. చూడండి కింద కొలాబరేషన్ కానీ కింద లింక్ పెడతాం వీడియో తప్పకుండా చూడండి. మనోడే ఖచ్చితంగా కమెంట్ చేసి వీడియో ఎట్లుందని చెప్పేసి చూసి మాకు షేర్ చేసి మీ కమెంట్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ ని దాని చూసిన ఎక్స్పీరియన్స్ ని మా మనకి షేర్ చేయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరకరి